హాయ్ ఫ్రెండ్స్, 2019 ఎక్స్రోడ్ కాడ, మా ఊరు ఎక్స్రోడ్ కాడ మేము పంచర్ షాప్ కట్టేటప్పుడు, ఇప్పుడు షాప్ కొరకు ఇల్లు కట్టేటప్పుడు వాటర్ మస్తు ప్రాబ్లం అయిపోయింది. అలాగే ఒకటే బోరింగ్, అక్కడ గవర్నమెంట్ వేసిన ఒక బోరింగ్ ఉంది. అక్కడ మనం వాటర్ బోరింగ్ కొట్టి బిందెతో మోసుకొని అక్కడ గోడలకు నీళ్ళు పోయాలని, సిమెంట్ కలపాలని మస్తు ఇబ్బంది అయిపోతుంది. అయితే ఒక ప్లాన్ చేసాము. మా ఇంట్లో వాడుకునే చిన్న మోటార్ ఉంటే ఒకటి పెద్ద గిన్నె బోరింగ్ కింద పెట్టేసి నేను కొడతా అంటే ఆ మోటార్ అనేది అలా గిన్నెలో పెట్టేసి ఒక చుట్ట పైపు తీసుకొచ్చి రోడ్ క్రాస్ చేయడానికి మోరి కింద నుంచి రోడ్ సైడ్ అవతలకి వేసాము. అటు సైడ్ మనం ఇది రోడ్డు ఎక్కి దిగి మోయాలంటే మస్తు ఇబ్బంది అయిపోతుంది. మనం కరెంటు కూడా మనకు చాలా దగ్గర లేదు, చాలా దూరం ఉంది. అలా రోడ్ అవతలకి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ మనం అక్కడి నుంచి మన రూమ్ దగ్గర ఓడలు వేసుకున్నాము. అది ఓడ 10 ఫీట్ల ఓడ. మనం అది డైరెక్ట్ పైప్ తోటి మనం ఆ ఓడ నింపుకున్నాము. స్టోరేజ్ ఓడలో స్టోర్ చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా అవసరం వస్తే అక్కడ ఇదే మోటార్ తీసుకుపోయి ఆ ఓడ మీద పెట్టుకొని ఆ గోడలకు స్ప్రే చేసుకోవడానికి, మళ్ళీ అన్నీ మాల్ గిట్లా కలుపుకోవడానికి అది ఓడలో పైప్ పెట్టేసి అక్కడ బోరింగ్ కొట్టిన వాటర్ మొత్తం ఇక్కడికి వస్తుంది. మనం బిందెతో మోయకుండా ఖాళీ అక్కడ బోరింగ్ కొడితే సరిపోతుంది. వాటర్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అది మోయాలంటే మనం ఒక్కొక్క బిందె మోయాలంటే మనకు చాలా టైం పడుతుంది, కొంచెం ఇబ్బంది కూడా. చూడండి ఎంత దూరం ఉందో బోరింగ్, రోడ్ అవతల ఉంది. మనం అక్కడ కొడతంటే వాటర్ అనేది అదే వచ్చేస్తుంది ఇటు సైడు. ఈ ఓడ అనేది మనం ఫుల్గా నింపుకుంటే మనకు 10 ఫీట్ల ఓడ మనకు 3 గంటలు పడుతుంది. అది మోటార్ చిన్నది కాబట్టి మనం కూడా కొట్టాలి కాబట్టి బోరింగు మనం కొడతా అంటే బోరింగ్ వాటర్ వస్తూ ఉంటుంది, అటు వాటర్ వెళ్తూ ఉంటుంది. 3 అవర్స్ నాన్ స్టాప్ కొడితే ఆ 10 ఫీట్ల ఓడలు నిండుతుంది. మా తమ్ముడు ఇంత ప్రొఫెషనల్ లెక్క వీడియో కూడా తీస్తుండు. ఇది 2019 వీడియో. అప్పుడు రోడ్డు మీద ఇక్కడ ఇల్లు కోసం చాలా పని చేశాము, అలా వీడియో తీసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇల్లు చూడండి ఎంత దూరం ఉందో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.